ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక మన సూపర్ ఫుడ్ వంటలే వైద్యశాలలో యాష్ గాట్ అంటే బూడిద గుమ్మడికాయతో ఊతప్పం తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, మరి ఈ బూడిద గుమ్మడికాయతో ఊతప్పం తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూపిస్తారా? ఈ ఊతప్పాలు అనేవి ఏదో పులిసి గ్యాస్ వస్తుంది ఇట్లా అనుకుంటాం గానీ వాటి వల్ల ఉపయోగపడే సూక్ష్మజీవులు బాగా పెరుగుతాయని మరి ఏనాడో మన పూర్వీకులకి తెలిసి ఇట్లాంటి పద్ధతుల్ని పిండి పొలవ పెట్టి వేసుకోవటం నేర్పారు. బూడిద గుమ్మడికాయ వాడటం వల్ల ఇది 0 క్యాలరీ ఫుడ్ ఐటమ్ అనుకోవచ్చు, వెజిటబుల్ అనుకోవచ్చు. 100 గ్రాముల బూడిద గుమ్మడికాయ తీసుకుంటే 10 కిలో క్యాలరీ శక్తి మించి రాదు. అందుకని బూడిద గుమ్మడికాయ మోతాదు పెంచుతాం కాబట్టి పిండి మోతాదు ఆటోమేటిక్ గా కార్బోహైడ్రేట్ మోతాదు తగ్గిపోతుంది. ఇందులో ముడి బియ్యాన్ని ఉపయోగించి పొట్టు తీయని మినపప్పును ఉపయోగించేసి ఊతప్పం బూడిద గుమ్మడికాయ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. బూడిద గుమ్మడి ఊతప్పం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బూడిద గుమ్మడి తురుము 1 కప్పు, బ్రౌన్ రైస్ 1 కప్పు, మినపప్పు 1/2 కప్పు, టమోటా ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ తురుము 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, మెంతులు 1 టేబుల్ స్పూను, వంట సోడా కొద్దిగా. రాత్రి పడుకునే ముందు ఒక బౌల్ తీసుకుని అందులో ముడి బియ్యము, మినపప్పు, మెంతులు ఈ మూడింటిని వేసేసి నీళ్లు పోసేసి ఉదయం వరకు మనం నాననిస్తాం. ఉదయం పూట నీళ్లను వార్చేసి ఈ మూడింటిని మిక్సీ జార్లో వేసేసి దీనిపైన మిక్సీ జార్లోనే బూడిద గుమ్మడికాయ తురుము ఇందులో వేసేసి అన్నిటినీ కలిపి ఊతప్పం పిండి రుబ్బేసుకుంటాం. ఈ పిండిని ఒక బౌల్లో తీసుకుని మూత పెట్టేసి ఒక 1/2 అవర్ అట్లా ఉంచేస్తే లైట్ గా కొంచెం పులుస్తుంది. ఇందులో వంట సోడా, నిమ్మరసం వేసేస్తాం, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లము తురుము వీటన్నిటిని పిండిలో కలిపేసి ఇక మనకు కావలసిన సైజులో నాన్ స్టిక్ పాత్ర పైన ఊతప్పాలు వేసేస్తాం. అట్లా దానిపైన క్యారెట్ తురుము, గింజలు తీసేసిన టమోటా ముక్కలు చిన్నగా కట్ చేసినవి మూత పెట్టేసి అడుగు భాగం మెల్లగా అట్లా సిమ్లో కాలనివ్వాలి. పచ్చి పోవాలి కాబట్టి మూత పెట్టేస్తే ఆ స్టీమ్ కి పై భాగం కూడా పచ్చి ఉడుకుతుంది అనమాట. చూసారు ఎంత మెత్తగా సాఫ్ట్ గా ఊతప్పాలు వచ్చాయో. ఈ ఊతప్పాలని ఎక్కువ పొలవనివ్వకుండా తీసుకుంటాం కాబట్టి గ్యాసెస్ అవి రాకుండా కూడా హాయిగా తినడానికి బాగుంటాయి. ఊతప్పాల్లో బాగా నూనె ఎక్కువ వేసి కాలుస్తుంటారు. దానివల్లే కాస్త ఇండైజెషన్ సమస్యలు, గ్యాస్ సమస్యలు ఎక్కువ అవుతుంటాయి. ఆ నూనె వల్ల కూడా గుడ్ బ్యాక్టీరియాలు పెరగవు. మళ్ళీ నూనె లేకుండా ఇట్లా మన పద్ధతిలో ముడి బియ్యం వాడామనుకోండి, పాలిష్ పట్టినందువల్ల బూడిద గుమ్మడికాయ వల్ల హై ఫైబర్ ఉంటుంది. హై ఫైబర్ ఉండాలి, నూనె ఉండకూడదు. అప్పుడు గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి, బ్యాడ్ బ్యాక్టీరియాల పెరుగుల్లో తగ్గిపోతాయి. అందుకని ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి, ఆరోగ్యానికి ఎంత బాగానో గుడ్ బ్యాక్టీరియాలు మేలు చేస్తుంటాయి. కాబట్టి అలాంటి దానికోసం బూడిద గుమ్మడికాయతో చేస్తే ఈ ఊతప్పం బాగా ఉపయోగపడుతుంది. చూసారుగా, డాక్టర్ గారు చూపించిన విధానంలో కనుక మనం బూడిద గుమ్మడికాయను ఉపయోగించుకోగలిగితే బూడిద గుమ్మడికాయలో ఉన్న పోషకాలు, మినరల్స్ లాంటివి బాగా శరీరానికి అందించే అవకాశం ఉంటుంది. మరి ఈ ఊతప్పం సరికొత్త రెసిపీని ఈ రోజు మీ ఇంట్లో ప్రయత్నించి చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.